కుక్కర్లోకి 1 స్పూన్ నెయ్యిని 3 స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఇవి బాగా కాగిన తర్వాత బిర్యానీ మసాలాలని 1 స్పూన్ జీలకర్రని వేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెజిటేబుల్స్ ఏమీ వద్దు, ప్లెయిన్గా రైస్ని ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనైతే పావు కప్పు వరకు బీన్స్ని, పావు కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని, పావు కప్పు బంగాళదుంప ముక్కల్ని, పావు కప్పు క్యారెట్, 4-5 పచ్చిమిర్చి, పావు కప్పు మీల్ మేకర్ని కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి నూనె పైకి